ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ప్రమాదం తరుముతుంది తల్లి, ప్రాణాపాయం పొంచి ఉంది. నీ బాబా చెప్పే ఈ ఒక్క మాట విను. 2 నిమిషాలు నేను చెప్పేది విన్నావు అంటే నీకు ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గం చెప్తాను. సమయం లేదమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. నీ ప్రమాదం నుంచి తప్పించి నీ చావు చీటీని నేను చింపేస్తానమ్మా, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా. తర్వాత లాభం లేదు తల్లి, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నన్ను నీ తండ్రిగా భావిస్తే నేను చెప్పే మాటలు 2 నిమిషాలు వినుబిడ్డా. నీకున్న ప్రమాదాన్ని నువ్వు తప్పించుకో. నా మాట విన్నావు అంటే నీ వెంటే ఉండి నీ వెనకే నిలబడి నీకు వచ్చే ప్రమాదాన్ని తప్పించి నిన్ను నా బిడ్డలా కాపాడుకుంటానమ్మా. నీకు కలిగే ఆ ప్రమాదం నుంచి నిన్ను బయటపడేసేదాకా నీ వెంటే ఉండి నీ చుట్టే తిరుగుతూ నీ తండ్రిలా, నీ సోదరునిలా, నీ అక్కలా, చెల్లిలా, నీ తండ్రిలా, నీ గురువులా, నీ బాబాలా నీకు కనపడకుండా నీ వెంటే తిరుగుతూ ఉంటాను. నీకు వచ్చే ఆ ప్రమాదం నుంచి నిన్ను ఖచ్చితంగా బయట పడవేసే నేను వెళ్తానమ్మా. ఖచ్చితంగా నీకు నేను మాట ఇస్తున్నాను. అయితే బిడ్డ, నేను నీకు ఒక కథ చెప్పబోతున్నాను. నా భక్తుడి కథ. నా భక్తుడు నన్ను ఎలా అయితే నమ్మాడో, ఎంత నమ్మకం నా మీద పెట్టుకున్నాడో ఈ కథ ద్వారా నీకు తెలియబరుస్తాను. అయితే బిడ్డ, ఈ కథ ఎవరైతే వింటారో వారికి మృత్యు దోషాలు, అలాగే దిష్టి దోషాలు, అలాగే వారికి ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే ఆరోగ్యం బాగలేక నడవలేని స్థితిలో మంచాన పడి ఉంటారో, ఎన్నో రోజులుగా నయం కాని జబ్బుతో బాధపడుతూ ఉంటారో, వాళ్ళందరూ కూడా ఈ కథ విన్న వెంటనే వాళ్ళకి నయం చేసేస్తాను. అయితే 2 నిమిషాలు నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా వినిబిడ్డా. బాబాగారి లీలల్ని మనం ఎన్నో చూసామండి. ఆయన శరీరంతో ప్రాణంతో ఉన్నప్పుడు మనం ఆయన లీలల్ని కొన్ని విన్నాం, అలాగే మన పెద్దవాళ్ళు చూశారు. అలాగే ఇప్పుడు శరీరం వదిలిన తర్వాత కూడా ఆయన లీలలు అమోఘం. ఎన్నో లీలల్ని మనం చూస్తున్నాం, వింటున్నాం, కనులారా తరిస్తున్నాం. అలాంటి లీలల్లో ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. అది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. లక్ష్మి, రాజారావు అనే దంపతులు బాబాగారే ప్రాణంగా, ఊపిరిగా జీవిస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా అలాగే జీవిస్తున్నారు. ఇక బాబాగారంటే ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మి, అలాగే రాజారావు దంపతులు ఎప్పుడూ నిత్యం బాబా స్మరణ చేస్తూ, బాబానే పూజిస్తూ, బాబా గురించే తలుచుకుంటూ ఉంటూ, అసలు అతనికి బాబాగారే ప్రపంచం అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి ఈ రాజారావుకి ఒక సందర్భంలో ఒకరోజు అనుకోకుండా పక్షవాతం అనేది వచ్చింది. ఈ పక్షవాతం వచ్చినప్పుడు అలాగే చుట్టుపక్కల ఉన్నవారు, అతని బంధువులు అందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు వైద్యాన్ని అందించారు. అలా అందించిన తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా కోలుకున్నారు. ఇలా కోలుకున్న రాజారావు కొద్ది రోజులకి మళ్ళీ ట్రీట్మెంట్లో భాగంగా మళ్ళీ టెస్టులు చేయించిన తర్వాత మెదడు వెనక భాగంలో రక్తం గడ్డకట్టి ఉంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఇలాంటి స్ట్రోక్ అనేది మళ్ళీ రావచ్చు అనే ఒక టెస్ట్ రిపోర్ట్ల ద్వారా వాళ్ళకి తెలిపారు. వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, అలాగే అతని భార్యకి. కాబట్టి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కాలం అలా వెళ్ళబుచ్చుతూ ఉండేరు. కొన్నాళ్ళు గడిచాక రాజారావు గారి బంధువులు బద్రీనాథ్ యాత్రకు వెళ్ళారు. రాజారావు గారిని కూడా, ఆయన భార్యను కూడా రమ్మని పిలిచారు. ఆయన భార్యని రమ్మని చెప్పారట. ఇక భార్య సరే అంగీకరిస్తుంది. బద్రీనాథ్ యాత్ర వెళ్ళడానికి కానీ రాజారావు గారు కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం సహకరించదు కాబట్టి. అంత దూరం వెళ్తే తన ఆరోగ్యం ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం ఆలోచిస్తాడు రాజారావు. సరేలే, ఎలాగోలా వెళ్ళి వద్దామని చెప్పి రాజారావు గారి భార్య అలాగే రాజారావు గారు ఇద్దరూ ఒప్పుకొని వెళ్ళడానికి బయలుదేరతారు.
అలా ఒప్పుకున్న తర్వాత వీళ్ళ ప్రయాణం మొత్తం 10 రోజులు. అందులో 9 రోజులు చాలా సంతోషంగా, హాయిగా గడిచాయి. అలాగే ఇక 10వ రోజు సాయంత్రం 4:30 గంటలకి బద్రీనారాయణ్ణి పూజించి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ రాజారావు గారికి ఉన్నట్టుండి మైకం కమ్మినట్లు, తనకేదో అయిపోతున్నట్లు అలా పడిపోతాడనమాట. అలా స్పృహ తప్పి పడిపోయిన ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన భార్యను చూసి చాలా కంగారు పడిపోతారు. ఏం జరిగిందా అని చెప్పి వెంటనే ఆయన దగ్గరకు వచ్చి చూసి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఎలాగైనా సరే తనకు ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి వాళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే సన్నగా వర్షం ప్రారంభమైపోతూ ఉంది. ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతే ట్రీట్మెంట్ జరగకపోతే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎలాగైనా సరే హాస్పిటల్కి మనం తీసుకెళ్ళాలి అని గట్టిగా సంకల్పం చేసుకొని అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని హాస్పిటల్ దగ్గరకు వెళ్ళాలి అంటే ఉత్తరాఖండ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఆ దారంతా కూడా చాలా వంకర టింకర్లుగా ఉండటం వల్ల ఆ దారి రాత్రి సమయంలో ప్రయాణించడం చాలా కష్టం అని చెప్పి అక్కడ సైన్యం అంతా కూడా చెప్తారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ అంబులెన్స్లో ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అప్పటికే అధికారులందరూ చెప్తూనే ఉన్నారు, వర్షం వస్తుంది, రాత్రి సమయం ప్రయాణించడం చాలా ప్రమాదకరం, మీరందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు, జాగ్రత్త అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పినా సరే ఆయన వినకుండా వాళ్ళందరూ కూడా ఉత్తరాఖండ్ వెళ్ళటానికి నిర్ణయించుకుంటారు. ఆయన్ని స్ట్రెచ్చర్లో అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు ఈ రాజారావు గారికి కొంచెం స్పృహ ఉంది. ఆయన బాబా గారిని ఎలా ప్రార్థిస్తున్నారంటే, బాబా రక్షించు తండ్రి, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ నాతో పాటు వచ్చి ఉన్నారు, వీళ్ళందరికీ ఏ చిన్న ఇబ్బంది ఉండకూడదు, అలా కలిగింది అంటే నేను బాధపడతాను, సురక్షితంగా మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోయేలా చెయ్యి తండ్రి బాబా అంటూ బాబా గారిని ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థించారో లేదో బాబా గారి యొక్క కృప చూడండి. అస్సలు ఆ రాత్రిపూట ఆ రోడ్లో ఏమాత్రం కొంచెం అదుపు తప్పినా సరే వాళ్ళు అలకనంద నదిలో పడిపోతారు. అలాంటి సందర్భంలో బాబా గారి దయ వల్ల ఒకవైపు నుంచి కొండల్లో రాళ్ల మీద పడుతున్న బురద ఉన్న చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉత్తరాఖండ్ని చేరుకున్నారు. ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి. అక్కడ వెళ్తున్న సమయంలో రాజారావు గారు బాబా గారిని ప్రార్థించారు కదా, బాబా నాతో పాటు రా బాబా, నాతో పాటు ప్రయాణించు బాబా, నాతో పాటు ఉండు తండ్రి, నీ మీద నమ్మకంతోనే నేను ప్రయాణం చేస్తున్నాను అని చెప్పి బాబా గారిని ప్రార్థించారు. అలా ప్రార్థించడం వల్ల ఆయన దానికి సమాధానంగానే బాబా గారు స్వయంగా వచ్చి రాజారావు గారి దగ్గర కూర్చున్నట్లు, తన తలని బాబా గారి ఒడిలో పెట్టుకున్నట్లు ఆ స్పర్శ ఈ రాజారావు గారికి చాలా బాగా తెలుస్తూ ఉంది. అలా తెలియడం వల్ల ఎంత అద్భుతమైన స్పర్శ అంటే, తల్లి పిల్లవాడిని ఎలా అయితే పక్కన కూర్చోబెట్టుకొని తన ఒళ్ళో అలా తల నిమురుతున్నట్లుగా బాబా గారి స్పర్శ రావు గారికి తెలిసింది. ఉదయం 7 గంటలకి ఉత్తరాఖండ్ హాస్పిటల్కి వీళ్ళ అంబులెన్స్ చేరుకుంది. ముందే చెప్పడం వల్ల అక్కడ వైద్యులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజారావు గారిని ఐసీయూలో చేర్చారు. అక్కడ వాతావరణం అంతా చూస్తూ ఉంటే చాలా పెద్ద హాస్పిటల్ లాగా కనిపిస్తూ ఉంది. హాస్పిటల్ అందరూ కూడా ఆలోచిస్తున్నారు, వైద్యం మొదలైంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే, ఈ రాజారావుతో పాటు ఇంకా 4 రోగులు కూడా ఐసీయూలో ఉన్నారు. ఒక పక్కన ఈయనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఈ 4 రోగులు ప్రాణాన్ని కోల్పోయారు. అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే భయంకరంగా ఉంది. ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి అలా బాబాకు నమస్కరిస్తూ అలా కన్నీళ్లతో అందరూ కూర్చుండిపోయారు. ఈ రాజారావు గారి భార్య డాక్టర్లే ఆశ్చర్యపోయే విధంగా రాజారావు గారు చాలా సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. ఇక ముందు మనకు 4:30 గంటలకి ఈయన స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోకు ఉదయం 7 గంటలకి హాస్పిటల్కి తీసుకువస్తే నిజంగా డాక్టర్స్ ఆశ్చర్యపోయారన్నమాట. నిజంగా అలా ఆయన ప్రాణాల్ని కాపాడడమేమో భగవంతుడికే తెలియాలి అని వాళ్ళు కూడా భగవంతుడిని నమస్కరించారు.
పక్షవాతం వచ్చినప్పుడు కొంచెం ఆయనకి ఎడమవైపు ఇబ్బంది పెట్టింది. ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ ఈయనకు మళ్ళీ ఆందోళన పట్టుకుంది. ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కట్టాలి. భార్యని ఎలా చూసుకోవాలి? ఎలా అని చెప్పి అడిగారన్నమాట. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని భార్య చెప్తుంది. మన తీర్థయాత్రలకు చివరి రోజుకి వచ్చేసాం కదా! కేవలం మన దగ్గర 50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి సమాధానం చెబుతుంది. ఇక ఆయనకి ఏం అర్థం కాదు. రాజారావుకి మన దగ్గర ఎన్ని డబ్బులు లేవు. అప్పుడు భార్య చెప్తుంది, మీరేం బెంగపడకండి. మనం చెన్నై వెళ్ళిపోయిన తర్వాత పంపిద్దామని చెప్దాంలే అని చెప్పి భార్య చెప్పిన తర్వాత కొంచెం ఇక్కడ రాజారావు గారు ఎందుకు భయపడ్డారంటే, ఇక్కడ హాస్పిటల్ అనేది ఆ బిల్లు కొన్ని లక్షల వరకు ఉంటుంది అని నేను ఊహించాను. ఎందుకంటే ఆయన్ని ఐసీయూలో జాయిన్ చేసిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి స్కానింగులు, అలాంటి టెస్టులు ఇవన్నీ చేశారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎన్నో లక్షల బిల్లే వస్తుందని చెప్పి ఆయన ఊహించారు. ఇప్పుడు బాబా గారిని ప్రార్థించడం తప్ప మనకు ఇంకొక మార్గమే కనిపించడం లేదు. ఆయన బాబా గారిని తలుచుకుంటూ అంటారు, బాబా, నాకు ఈ స్ట్రోక్ వల్ల కలిగే బాధ కంటే ఈ మానసిక వేదన ఎక్కువైపోయింది. నా భార్య కూడా కంగారు పడుతుంది. ఇదే స్ట్రోక్ నాకు చెన్నైలో వచ్చి ఉంటే నేను ఇలా బాధపడే ఉండేవాడినే కాదు కదా బాబా. డబ్బులకు నేను ఇలా ఆలోచించేవాడినే కాదు బాబా. ఎందుకంటే మార్గ మధ్యలో ఉన్నాను బాబా, ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటూ ఆయన ఇలా బాధపడతారు. ఇదంతా కూడా అక్టోబర్ అంటే 25, 2014 రాత్రి 2 గంటలకు జరుగుతుందన్నమాట. ఇదంతా ఈ రాజారావు గారు ఆయన భార్య వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ. ఆయన భార్య ఓదారుస్తున్నాడు ఆ భార్యని. ఈయన మంచం మీద పడుకొని బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి చివరికి ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా అయిపోయాయన్నమాట. అంతలా ఆయన బాధపడ్డారు. అలా బాధపడుతూ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆయన నిద్రపోయిన తర్వాత కలలో బాబాగారు వచ్చి, నేను నీతోనే ఉన్నాను. ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు? నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? నువ్వు ప్రశాంతంగా పడుకో అంటూ బాబాగారు రాజారావు గారి తల నుండి అలా తల నివురుతూ చిరునవ్వుతో చెప్పినట్లు ఒక దారి ఉన్నట్లు ఈ రాజారావు గారికి కలలో కనిపించింది. అలా చెప్పారు. అలా ఓదారుస్తూ ఉంటే గాఢమైన నిద్రలోకి రాజారావు గారు వెళ్ళిపోయారు. సరిగ్గా అరగంట అయింది. ఈలోపు భార్య వచ్చి ఈ రాజారావు గారిని నిద్రలేపింది. హాస్పిటల్ బిల్ సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్తుంది. అవునా, ఎన్ని లక్షలు వచ్చింది అని అడుగుతాడు రాజారావు. ఆవిడ మెరిసే కళ్ళలో సమాధానం చెప్తుంది. ఆవిడ ఉండి, మీ బాబా మిమ్మల్ని రక్షించేశాడు కదా, ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కేవలం 5 రూపాయలు మాత్రమే అయ్యింది. వెంటనే ఆయన, ఏంటి ఈసారి మళ్ళీ చెప్పు అని సంతోషంగా అంటారు. అవును, మీరు విన్నది నిజమే, 5 రూపాయలు మాత్రమే అని చెప్పి భార్య చెప్తారు. ఎలా స్పందించాలో ఆయనకి అర్థం కాలేదు. నమ్మశక్యంగా లేదు. బిల్లుకి ఈయన అసలు ఈ బిల్లు ఏంటి ఈ విధంగా వచ్చింది అని చెప్పి బాబా గారిని కళ్ళ నిండా నింపుకొని నమస్కరించుకోవటం తప్ప ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడే బాబాగారి పాద పద్మాలను తన కన్నీళ్లతో కడిగేశారు. ఎవరి జీవితంలో అయినా సరే అద్భుతం ఒక్కసారే జరుగుతుంది. కానీ రాజారావు గారి జీవితంలో ప్రతి క్షణం కూడా బాబాగారు వెంటే ఉండి నేనున్నాను అంటూ నడిపించారు. ఆయన జీవితంలో ప్రతీదీ కూడా అద్భుతమే. ఇప్పటికీ బాబాగారి ఆశీస్సులతో ఆయన మద్రాసులో శరణాలయాన్ని నడుపుతున్నారు. అయితే ఇంత తక్కువ బిల్లు ఎలా వచ్చింది? అక్కడ ఆ రోజు ఏం జరిగింది? అక్కడ ఆ సంఘటన జరిగిన ఆ రోజు రాజారావు గారు తన కళ్ళను తన చెవులను తానే నమ్మలేక ఆ బిల్లు ఇటు ఇవ్వు అని చెప్పి ఆవిడ దగ్గర బిల్లు తీసుకొని తానే స్వయంగా తన కళ్ళను తన చెవులను నమ్మలేని బిల్లు అనేది తన చేతిలో తీసుకొని తన కళ్ళ నిండా నీళ్లు తీసుకొని బాగా పరిశీలించారు. ఆ బిల్లు అక్కడ చూస్తూ ఉంటే అక్కడ మొత్తం బిల్లు 5 రూపాయలని రాసి ఆ కింద చివరాకరణ, మీ సాయి నీ వెంటే ఉన్న, భయపడకు అని చిన్న అక్షరాలతో రాసి ఉంది. నిజంగా అది చూసి ఆయన కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలిపోయాయండి.
అతను బెడ్ మీద నిలవలేక మనిషి కూడా గడగడ వణికిపోయాడు. నా మీద ఇంత కరుణ ఏంటి తండ్రి? నీకు ఇంత కరుణ ఏంటి నా మీద? కరుణామయుడు, సాగరుడివా, నువ్వు ఏ జన్మలో నీకు నేను ఏం బంగారు పువ్వులతో పూజ చేశానో, కానీ ఈ జన్మలో నాకు ఇంతటి అదృష్టాన్ని దక్కించావు. బాబా, ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో కానీ ఈరోజు ఇంత కరుణకు నేను నోచుకున్నాను కదా అంటూ ఆయన తన ఆనంద బాష్పాలని కన్నీళ్లతో కారుస్తూ బోరున ఏడ్చేశాడు. ఆ రోజు అంత పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఇంత తక్కువ బిల్లు రావటం ఏంటి? అది నిజంగా ఒక అద్భుతం కాక ఇంకేముంది తండ్రి. నా పట్ల నువ్వు నా వెంటే ఉన్నావు, నా తోడుగా ఉన్నావు, నా నీడగా ఉన్నావు, నా వెంటే ఉండి నా చెయ్యి పట్టుకొని ప్రతి క్షణం నన్ను నువ్వు చంటి బిడ్డలా, నీ బిడ్డలా, నీ కన్న బిడ్డలా నన్ను నడిపిస్తున్నావు. ఇంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా బాబా? ఇంత అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా బాబా అంటూ ఆనందంతో కూడిన, ప్రేమతో కూడిన, వాత్సల్యంతో కూడిన, మమకారంతో కూడిన, ఫీలింగ్తో కూడిన బాబా గారిని తలుచుకొని బోరున ఏడ్చేశాడు. రాజారావు గారు అంత పెద్ద హాస్పిటల్లో ₹5 బిల్లు అది పక్కన పెట్టేసి బద్రీనాథ్ నుంచి వచ్చి ఉత్తరాఖండ్లో వైద్యం చేయించుకున్నారు అంటే ₹5 బిల్ అంటే ఎవరైనా ఊహించగలరా చెప్పండి? మన ఊహకు అందనిదే బాబా గారు మనకు చూపించేది. రాజారావు గారికి ఈ విధంగా చేశారు. ఇక రాజారావు గారు చెన్నై వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా చెప్తారు. నేను దాదాపు మరణం అంచుల దాకా వెళ్ళిపోయాను. ఆ యమధర్మరాజు తీసుకువెళ్ళిపోతాడు అని అనుకున్నాను. కానీ బాబా గారిని అక్కడ నేను తలుచుకున్నాను చూడండి. బాబా గారు వెంటనే నన్ను, నా గురించి, ఆ వాతావరణము, అక్కడున్న నా అంత్యక్రియలు ఇవన్నీ కూడా నేను జరిగిపోయానని చెప్పి ఊహించుకున్నాను. కానీ బాబా గారు కేవలం ఆ యమధర్మరాజు దగ్గర నుంచి నా ప్రాణాలకు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు నేను ఈ చెన్నై రాగలిగాను అని చెప్పి చెబుతారు. ఇది కదా అద్భుతం అంటే. అద్భుతం అంటే ఇదే కదండి. బాబా గారి లీలంటే ఇదే కదా. బాబా గారికి మన మీద ఉన్న దయ, కరుణ, అవన్నీ కూడా బాబా గారు మనల్ని నడిపించే దేవుడు. అంటే శరీరం వదిలిపెట్టినా సరే బాబా గారు మనతోనే ఉంటారు, మనతోనే నడుస్తారు, మన వెంటే ఉంటారు అనేది చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఇంకేముంటాయి చెప్పండి. కాబట్టి బాబా చూపించే ప్రతి క్షణం మనం బాబా మనతో ఉన్నారు అని నిరూపిస్తూనే ఉన్నారు. బాబా గారు మన వెంట ఉన్నప్పుడు భయపడకూడదు ఎవ్వరూ కూడా. బాబా గారు మనల్ని కాపాడుకుంటూ ప్రతి క్షణం మనల్ని రక్షిస్తూ మన వెంటే నడుస్తూ ఉంటారు. బాబా గారి భక్తులుగా, బిడ్డలుగా మనకు ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండండి, అంతా మంచే జరుగుతుంది. కాబట్టి సమయం లేదు. బాబా చెప్పే ఈ పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అంటే బాబాని స్మరణ చేయాలి, బాబా పూజ చేయాలి. బాబానే మన ప్రపంచంగా బతకగలిగితే మనకు ఏ ప్రమాదం కూడా పొంచి ఉండదు. ఇక బాబా మీద నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.